హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల కూర అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది అమ్మమ్మల కాలం నాటి చేపల కూర అండి. మా అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అందరూ ఇలానే ఈ పద్ధతిలోనే చేసేవాళ్ళండి. అసలు బిగినర్స్ కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముక్కలు కానీ మనం అసలు ఎలాంటి తిప్పడాలు అలా ఏమి ఉండవండి, చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వన్స్ అన్నీ కలిపేసి పెట్టుకున్నాము అంటే మనకి ఫిష్ కర్రీ ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. నేనైతే ముందుగా ఒక 750 గ్రామ్స్ అండి, కేజీకి ఒక పావు కేజీ తక్కువగా ఉంది, ఆ ఫిష్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి. దానిలో అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక 1.5 స్పూన్ కారము, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకొని కొంచెం ఆయిల్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. పైకి కిందకి ఎగరేసుకొని చేత్తో అయినా కలుపుకోవచ్చండి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా పట్టించిండండి. ముక్కలకి ఇవన్నీ పట్టించాలన్నమాట. ముందు కొంచెం ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో అన్నీ పట్టించేసేయాలన్నమాట. మొత్తం పట్టించిన తర్వాత చివరిలో కొంచెం చింతపండు పులుసు అండి. నేను చిన్న చేపే కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని రసంగా తీసుకుని పోసుకున్నానండి. ఒక గిన్నెడైతే పోసుకున్నాను. ఈ చేపకి ఈ వాటర్ సరిపోతాయండి. మొత్తం కలిపెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకోవడం అండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అండి. మధ్యలో ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా గెరిటితో కదపకుండా క్లాత్ తీసుకుని చుట్టూ తిప్పుకోవాలండి రౌండ్గా. మనకు అడుగు కూడా ఏం పట్టదండి. రౌండ్గా తిప్పుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ముందే చూసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఉప్పు ఎలా ఉంది, సరిపోయిందా లేదా అని. ఇంకేస్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయండి, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి దింపేసుకోవడమేనండి. పులుసు కన్సిస్టెన్సీ చూసుకోండి. మీరు బాగా ఎక్కువ పులుసు ఉంచుకోవాలి అంటే కనుక చూసుకోండి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే చక్కగా మీడియంగా ఉంచుకున్నానండి, మరీ ఎక్కువ పులుసే ఉంచుకోలేదు. ఉడికిపోయింది చూడండి. చాలా సింపుల్గా వండుకోవచ్చు అండి. అన్నీ వేసేసుకొని అన్నీ కలిపి పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.